హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. సంతోష్ గారు, సార్ అజూస్పెర్మియా జీరో కౌంట్ ఉంటే ఎంబలైజేషన్ చేస్తే కౌంట్ పెరుగుతుందా? వారికోసిల్ బోత్ సైడ్స్ గ్రేడ్ 3 ఉంది అంటే అప్పుడు హార్మోన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే వారికోసిల్ ఉండి అజూస్పెర్మియా ఉంది అంటే ఫస్ట్ హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. హార్మోన్స్ చెక్ చేసుకొని ఇది ట్రీట్మెంట్ అయ్యే రేంజ్లో ఉందా కాదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటేనే, అంటే హార్మోన్స్ ఫేవరబుల్గా ఉంది అంటేనే వారికోసిల్ సర్జరీ చేస్తే మనకి ఇంప్రూవ్ అవుతుంది. కొన్నిసార్లు ఆల్రెడీ మొత్తం టెస్టిస్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు పెద్ద ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు. తర్వాత అజారుద్దీన్, వాట్ ఈజ్ హైపోగొనాడిజం, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఓకే, హైపోగొనాడిజం అంటే హార్మోన్స్ తక్కువ ఉండడం, అంటే దాన్ని టెస్టోస్టిరాన్ కానీ హార్మోన్స్ కానీ తక్కువ ఉన్నప్పుడు దాన్ని హైపోగొనాడిజం అంటాం. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే ఒకటి చిన్నప్పటి నుంచి వచ్చింది, ఒకటి మధ్యలో వచ్చింది. అంటే మధ్యలో అన్నీ బాగుండి సడన్గా తగ్గడం మొదలుపెట్టింది అనుకోండి, దాన్ని సెకండరీ హైపోగొనాడిజం అంటాం. చిన్నప్పటి నుంచి తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రైమరీ హైపోగొనాడిజం అంటాం. బ్రెయిన్లో సెక్షువల్ కెమికల్స్ ఆఫ్ అయితే దీని మీద సపరేట్గా వీడియో చేస్తానండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక దాంట్లో హార్మోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రెయిన్ నుంచి ఏ హార్మోన్స్ వస్తాయి, ఎక్కడ వర్క్ చేస్తాయి, అవన్నీ అని. సో వాటి మీద మళ్ళీ ఒకసారి డీటెయిల్ వీడియో చేస్తాను. సార్, ఆఫ్టర్ యూజింగ్ దిస్ టాబ్లెట్ ఐఎమ్ సఫరింగ్ విత్ కిడ్నీ పెయిన్, సమ్టైమ్స్ హెడేక్స్. నాకు తెలిసి ఇది టెడ్లాఫిల్ గురించి. టెడ్లాఫిల్ హై డోస్లో తీసుకుంటేనే ఇవన్నీ వస్తాయండి. లో డోస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. 2.5 mgతో స్టార్ట్ చేసి 2.5 mg 5 mg, అప్పుడు అలాంటి అంటే అంత లో డోస్లో అయితే జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకటేసారి నాకు తెలిసి మీరు 10 mg 20 mg తీసుకుంటేనే మీకు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి ఒక ఫుల్ వీడియో చేయండి, ఖచ్చితంగా చేస్తానండి. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటే బాగుంటుంది. లాంగ్ ప్లేస్లో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఒకసారి మా వాళ్ళని అడిగేసి ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలని అడగండి. సండేస్ చేస్తున్నాం. శ్రీకాంత్ గారు, ప్రాస్టటైటిస్కి షాక్ వేవ్ థెరపీ తీసుకునే టైంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్టర్బేషన్స్, దానికి ఏమి లిమిటేషన్స్ ఏం లేదండి. మందు సిగరెట్ తాగకుండా ఉంటే చాలు, స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే చాలు, మాస్టర్బేషన్ చేసుకోవచ్చు, సెక్స్ కూడా చేయొచ్చు. న్యూరోజెనిక్ ఈడీ హౌ టు డయాగ్నోస్ అంటే, ఇప్పుడు న్యూరోజెనిక్ ఈడీ అంటే ఏ ప్రాబ్లము లేదు, పినియల్ డాప్లర్ బాగుండి, హార్మోన్స్ బాగుండి, పెనిస్ అస్సలు స్పందించట్లేదు, టెడ్లాఫిల్ కానీ సిలినాఫిల్ కానీ ఏం తీసుకున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ ఉండట్లేదు అన్నప్పుడు అది న్యూరోజెనిక్ బ్లాడర్ అంట. జనరల్గా న్యూరోజెనిక్ బ్లాడర్ సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు ఎరెక్షనే ఉండదు, అంటే చలనం కూడా ఉండదు. అంటే మనకు పెరాలసిస్ వస్తే కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి అంటారు కదా, అలా పెనిస్ కూడా జనరల్లీ ఏ సెన్సేషన్ ఉండదు. సో న్యూరోజెనిక్ ఈడీ అనేది చాలా రేర్. ఏదైనా మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ, వెన్నుముకకు ఆపరేషన్స్ అయినప్పుడు కానీ, అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వైటమిన్ డి టెస్ట్ ఆర్ D3 టెస్ట్ విచ్ ఈజ్ బెస్ట్ అంటే 25 హైడ్రాక్సీ అంటాం, 25 OH వైటమిన్ డి అంటాం, అది ఇంపార్టెంట్. ఆర్ ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎందుకంటే వైటమిన్ డి టోటల్ అంటే అన్నీ వచ్చేస్తాయి మీకు. సార్, నాకు షుగర్ ఉంది, టెడ్లాఫిల్ వాడచ్చా? కిషోర్ గారు, వాడచ్చండి, నో ప్రాబ్లం. సార్, నా ఏజ్ 25 years, నాకు గ్లాన్స్ పెనిస్లో మంటగా ఉంటుంది, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంటుంది, ఉదయం ఎరెక్షన్ ఉన్నప్పుడు కూడా అలాగే మంట నొప్పి వచ్చి మూత్రం వస్తుంది. నేను యాంటీబయాటిక్స్ వాడాను, డాక్సిసైక్లిన్ కూడా వాడాను. ఇప్పుడు అంటే అన్నీ వాడారంటే ఇంక మీరు ఒకటే, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోండి, సీమెన్ కల్చర్ చేయించుకోండి, మనకు అర్థమైపోతుంది ప్రాబ్లం ఏంటనేది. సార్, స్పెర్మ్ కౌంట్ 42 million ఉంది, మొటిలిటీ 18%, స్లో ప్రోగ్రెసివ్ ఉంది, సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ సార్, ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా, 3 days అబ్స్టినెన్స్. ఓన్లీ మార్ఫాలజీ ఎంత ఉందని ఇవ్వలేదండి దీంట్లో, అంటే మీకు ఓన్లీ కౌంటు మొటిలిటీ ఇచ్చారు, మార్ఫాలజీ అనేది ఇంపార్టెంట్ మనకు. అంటే మార్ఫాలజీ కూడా బాగుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, డోంట్ వరీ.
సార్ టెస్టికల్ లెఫ్ట్ది చాలా స్మాల్గా ఉంది, టెస్టోస్టిరాన్ 570 ఉంది, పార్న్ వీడియోస్ చూసినా నో యూస్ సార్, మూడ్ రావట్లేదు సార్, సెమినల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది, టాబ్లెట్స్ టెడ్లాఫిల్ 5 mg వాడినా పని చేయలేదు, అంటే అప్పుడు మనకి ఏం వాడినా ఎరెక్షన్స్ రావట్లేదు అంటే మనము ఇది చేయాలండి, అంటే పినైల్ డాప్లర్ టెస్ట్ చేయించుకోండి. అంటే ఎరెక్షన్స్ రావట్లేదు ఇంత వాడినా కూడా అంటే ఒకటి మూడ్ వేరు, ఎరెక్షన్స్ వేరు. మీరు మూడ్ రావట్లేదు అన్నారంటే ఎరెక్షన్స్ వచ్చి మూడ్ లేకపోతే అది వేరే విషయం. అప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ B12 అవి చెక్ చేసుకోవాలి. అసలు ఎరెక్షనే రావట్లేదు అనుకోండి, మనము పినైల్ డాప్లర్ చెక్ చేసుకోవాలి. అన్నీ బాగుండి కూడా కొన్నిసార్లు మూడ్ రావట్లేదంటే కొన్నిసార్లు సైకలాజికల్ కూడా ఉండొచ్చు.